ఓకే, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా ఒక పేరు మనకి చెప్పబడింది. ఆ పేరే మదర్స్ డే. సో ఈ మదర్స్ డే సందర్భంగా మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో నేను సిద్ధపడుతున్నటువంటి వాక్యం వేరే. ఈ మదర్స్ డే గురించి నాకు అసలు గుర్తులేదు, నాకు తెలియదు. అసలు రాత్రి అర్ధరాత్రి 12 గంటలు దగ్గర తర్వాత మా క్యాంటీ మమ్మీ హ్యాపీ మదర్స్ డే అన్న. ఎప్పుడు అన్నాను? ఈరోజే అన్నాను. అవునా, నాకు తెలీదు అనుకుని ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదంటే నేను వాక్యం వేరే ఏదో చెప్తాం అనుకున్నాను. తీరవలస ఇప్పుడేమో మదర్స్ డే అన్నారు ఎలాగా అని మరి అప్పటికప్పుడు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత నేను చెప్తామనుకున్నటువంటి వాక్యాన్ని నేను మార్చుకున్నాను. ఓకే, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కరెంట్ లేదు, సమయం మరి భయంకరమైనటువంటి వేడి మనందరూ తెలుసు. కాబట్టి కొద్ది నిమిషాలు ఓపిక పట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు, వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెరిమిటి ఆమెను పొగుడును. చదవబడిన వాక్యాన్ని ఎవరి కాల సమయంలో ఒకసారి ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ యొక్క వచనములో మనం చదువుతున్నాం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె యొక్క పిల్లలు తల్లిని చూచి ఏమని చెప్తారంట? ధన్యురాలు అని చెప్తారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఓకే, ఈ యొక్క విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎవరు ఎటువంటి పిల్లలు వారి యొక్క తల్లిని ఈ రీతిగా సన్మానించగలుగుతారు? ఏ పిల్లలు ఈ రీతిగా వారి యొక్క తల్లిని ధన్యురాలు అని అనగలుగుతారు అని ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. వాక్యము మరి తల్లిదండ్రులను ఏం చేయాలని చెప్తా ఉంది? ఏం చేయాలంటే మనము మన దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మనం గమనిస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులందరికీ తెలియజేసినటువంటి మాట ఏమంటారు? నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు ఏం చేయాలంట? నీ తల్లిని సన్మానించుము. దేవుడి యొక్క వాక్యంలో దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞగా ఈ మాటను మనము చదువుతూ ఉన్నాం. నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించే వారిగా ఉండాలి. రైట్. మనం సన్మానించేటువంటి రీతిగా పిల్లలుగా మన తల్లిదండ్రుల ఎంతమంది ఉండగలుగుతూ ఉన్నారు? పిల్లలు ఎంతమంది వారికి తల్లిదండ్రులను సన్మానించేటువంటి రీతిగా ఉండగలుగుతూ ఉన్నారు? ఇదే మాట పౌలు గారు ఎఫెసీయులకు చెప్తున్నటువంటి మాట 6వ అధ్యాయంలో మనం చదివితే మొదటి 3 వచనాలలో ఈ మాట మనకు కనబడుతూ ఉంటారు. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? విధేయులై ఉండండి. తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. అంటే దాని మాట ఏంటి? దాని అర్థం ఏంటి? కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులకు ఎలా ఉండడం లేదనమాట, విధేయత లేని వారిగా ఉంటున్నారు. కొంతమంది గమనించాలి. వాక్యం అంటుంది మీరు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. ఇంకేం చేయాలి? ఇది ఎలాంటిదంట? ధర్మము. విధేయులుగా ఉండడం ఏంటది? ధర్మం, మంచిది, చెయ్యాలి.
ఇంకా నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని ఎందుకు సన్మానించాలంట? ఎందుకు సన్మానించాలంట? మేలు కలుగునట్లు. మేలు కలుగునట్లు. ఈరోజు అవకాశం ఉంటే మీరందరూ కలిసి, మీకు తల్లి ఉంటే మీరు ఒక చిన్న గిఫ్ట్ని, ఒక చిన్న గిఫ్ట్, అది చాక్లెట్ కావచ్చు, బిస్కెట్ కావచ్చు, ఒక చిన్న గిఫ్ట్ని మీ తల్లికి ఇవ్వండి సార్. హ్యాపీ మదర్స్ డే అని చెప్పి ఒక చిన్న బహుమతిని తల్లికి ఇవ్వండి. తల్లి ఏమంటుంది? సచినోడు అంటుందా? లేకపోతే ఏదైనా శపించేటువంటి మాట్లాడుతుందా? లేదు కదా. వాక్యం ఏమంటుంది? నీవు దీర్ఘాయుష్మంతుడు కలిగినట్లు అంటుంది ఒకటి. రెండు, నీకు మేలు కలిగినట్లు అని ఇంకొక మాట చెప్తా ఉంది. కాబట్టి జనరల్ గా మనిషి అనేవాడు ఈ రెండు కోరుకుంటాడు. మనిషి అనేవాళ్ళు ఈ రెండు కోరుకుంటారు. ఈ రెండు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, రెండు మేలు కలగాలి అని జనరల్ గా కోరుకుంటుంటారు. ఆ రెండు జరగాలి అంటే మనం ఏం చేయాలంట? తల్లిని తండ్రిని సన్మానించాలి. అంటే తల్లికైనా గిఫ్ట్ తండ్రికి వద్దా అంటే ఫాదర్స్ డే రోజున ఫాదర్ గిఫ్ట్ కానీ ఈ రోజుకు మాత్రం తల్లికి మీరు అందిస్తారు కానీ. కారణం ఏంటంటే వాళ్ళకి ఒక డే పెట్టారు కాబట్టి ఈరోజు మదర్స్ డే. ఓకే, దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క సాంకేతిక గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదివితే ఒక తల్లి ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి, లేదా ఒక భార్య ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఈ 31వ అధ్యాయం అంతా కూడా మీరు చదవగలిగితే ఆ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి అనేటువంటి విషయాలు. ఆ రీతిగా మీరు జీవించగలిగే వారిగా, ఆ రీతిగా మీరు నడుచుకున్న వారిగా ఒక తల్లి లేదా ఒక భార్య లేదా ఒక స్త్రీ ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే తల్లి గురించి ఆలోచన చేస్తే తల్లి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే అక్కడ దేవుడు ఇలా తెలియజేస్తా ఉన్నాడు. నీ తల్లి ఎటువంటిది? ఎలాంటిదంట? తల్లి ఎటువంటిదంట? ఆడసింహము వంటిది. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి తల్లులు ఎలా ఉన్నారు? మీరు ఆడసింహల్లా ఉన్నారంట. అంటే ఏంటి? ఆడసింహం అన్నారేంటి? అక్కడ మగసింహం ఆడసింహం రెండు ఉంటాయి. ఆడసింహముగా ఎందుకు ఆ పేరు పెట్టారు ఇక్కడ? వాక్యంలో మనం చదివితే ఆడసింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. ఇక్కడ ఒక విషయాన్ని కనుక ఆలోచన చేస్తే పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి అది స్త్రీ అయినా కొడుకైనా కూతురైనా ఫస్ట్ ప్రేమ దేవుని ప్రేమ, అందులో డౌట్ లేదు. కానీ ద వెరీ నెక్స్ట్ ప్రేమ ఎవరిది అంటే తల్లి. వెరీ నెక్స్ట్ ప్రేమ ఎవరిది? మనిషికి తల్లిదే దొరుకుతారు. ఆలోచన చేయండి సార్. 9 నెలలు ఆ యొక్క గర్భవతిగా ఉన్నప్పుడు మోసి భరించి, బాధను భరించి, కష్టాన్ని భరించి, తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ బిడ్డకు మొట్టమొదటిగా ఈ లోకములో దొరికేటువంటి ప్రేమ అంటే దేవుని ప్రేమ తర్వాత ఈ లోకములో దొరికేటువంటి ప్రేమ పిల్లలకి ఫస్ట్ ప్రేమ ఎవరిదంటే తల్లి. మొదటి ప్రేమ తల్లి. గమనించండి సార్. ఆ రీతిగా తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డలను ప్రేమిస్తారు. అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలు కనుక మీరు గుర్తు చేసుకుంటే, కోడి కొన్నిసార్లు మన ఎదుట ఎన్నిసార్లు తిరుగుతుందో ఏమందో పొడవో ఏం చేయదు. కానీ అదే కోడి పిల్లలు పెట్టిన తర్వాత
ఆ కోడి పక్కనంతా వెళ్తా ఉన్నాం అనుకోండి, అదేం చేస్తే కోపం వచ్చేది మన మీదకి. అవునా? ఆ పిల్లల్ని మనం ఎక్కడ ఏం చేసేస్తామో అని మన మీదకి వెళ్ళి అటాక్ చేయడానికి చేస్తా ఉంటారు. జంతువు ఏదైనా సరే, మనం పెంచుకునేదైనా సరే ఏం చేస్తుంది? మనతో చాలా బాగుంటుంది, కానీ పిల్లలు పెట్టినప్పుడు మాత్రం అది చాలా అలర్ట్గా ఉంటుంది. అటాక్ చేసినా చేయడానికి రెడీగా ఉంటారు. కారణం తల్లి ప్రేమ. తన పిల్లల్ని ఎవరు ఏం చేసేస్తారు? ఆలోచన చేయండి. మిగతా వాళ్ళ చేతుల్లో పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, కానీ తల్లి చేతిలో మాత్రం ఆ పిల్లలు చాలా అంటే చాలా క్షేమంగా, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. అవునా? కారణం ఏంటి? తల్లి ప్రేమ అలాంటిది. అవసరమైతే తాను ఆకలిగా ఉండి తను తినవలసినటువంటి ఆ యొక్క భోజనాన్ని ఎవరి కోసం దాచిపెడితే తన యొక్క పిల్లల కోసం దాచిపెడతాడు. పిల్లలు అమ్మను తిన్నవా లేవా అని అడగకపోయినా, నీకు ఉందా లేదా అని అడగకపోయినా, తల్లి మాత్రం నా పిల్లలు తిన్నారులే, వాళ్ళ కడుపు నిండిందిలే, అది చాలు అనేటువంటి రీతిగా జనరల్గా తల్లి మనసు అనేది ఉంటుంది. గమనించండి, తల్లి పిల్లల కోసం ఎన్నో 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 త్యాగాలు చేయటం, లేకపోతే తన యొక్క అలవాట్లను మార్చుకోవటం, తన యొక్క ఆరోగ్యం చెడిపోయినా సరే తన పిల్లల కోసం ఏం చేస్తుంది? తను ఆ రీతిగా సాక్రిఫైస్ చేస్తుంది తన యొక్క జీవితాన్ని. అవునా? అయితే దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క తల్లిని ఏమి చేయమని చెప్తా ఉంది? సన్మానించమని చెప్తాము. వారికి మీరు విధేయులై ఉండండి అని చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తా, కొంతమంది తల్లులని మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఒక తల్లి పేరు మార్చేశాడు. దేవుడు ఒక తల్లి పేరు మార్చాడు. ఏంటి ఆ పేరు? మార్చబడిన పేరు ఏంటి అంటే శారాయి అని ఒక పేరు ఉండేది. ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ 17-16 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. ఏమంటే, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, అనగా ఆమె పేరు శారా అని దేవుడు ఇక్కడ శారాయి అనేటువంటి ఆమెకు శారా అనేటువంటి పేరు పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతాము. ఎందుకు దేవుడు అలా చేశాడు అంటే వాక్యం చెప్తుంది, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుడు కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాడు. దేవుడు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట. ఆమె పేరు మారుస్తున్నా, శారాయి అనవద్దు. ఇప్పటి వరకు శారాయి శారాయి అని పిలిచారు. ఎప్పటి నుంచి శారాయి అని మీరు పిలవద్దు, శారా అని పిలవండి. కారణం ఏంటంటే, ఇక నుంచి నేను ఆమె ఏం చేస్తా ఉన్నాను? ఆశీర్వదించుచూ ఉన్నాను. దేవుడు ఎలా ఆశీర్వదించాడు? దేవుడు ఎలా ఆశీర్వదించాడు? చాలా మంది దేవుడు ఏం ఆశీర్వదించాడండి, దేవుడు ఏం ఆశీర్వదించాడండి అనేటువంటి రీతిలో కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ ఒక మాట మీరు గమనించండి, మనకు దేవుడు పిల్లలను ఇస్తే అదే గొప్ప ఆశీర్వాదం అని మీరు ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి గ్రహించగలగాలి. ఎవరు? ఎప్పుడు ఆశీర్వాదం? మన యొక్క పిల్లలను బట్టి అది మనకు ఒక ఆశీర్వాదము అని గ్రహించగలగాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. శారా అనేటువంటి పేరు మార్చిన తరువాత దేవుడు చెప్పినటువంటి మాట, ఆమె జనములకు తల్లి ఉండును. అంతకుముందు పిల్లలు లేరు, అంతకుముందు గొడ్రాలు లేనటువంటి పేరు, అంతకుముందు ఈమె పిల్లలు లేనటువంటి ఆమె అనేటువంటి రీతిగా ఉంది. కానీ
దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆమె ఇప్పుడు జనములకు తల్లిగా. అంత మాత్రమే కాదు, రాజులు ఆమె ద్వారా కలుగునని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుతాము. సమూయేలు యొక్క తల్లి, ఆమె పేరు హన్న. సమూయేలు మొదటి గ్రంథములో మనం చదివితే మొదటి అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఆమె ఎంతగా ప్రార్థన చేసిందో, ఎంతగా దేవుడిని అడిగిందో, ఎంతగా కన్నీళ్లు గార్చిందో ఆ యొక్క అధ్యాయంలో 10, 11, 12, 13 వచనాలు చదువుకుంటూ వెళ్తే అక్కడ దేవుని సేవకుడైనటువంటి ఏలీ కూడా ఆమెను పొరపాటున ఏంటబ్బా ఈమెమైనా తాగేసిందా ఏంటి అనుకునేటువంటి రీతిగా ఆమె దేవునికి సన్నిధిలో ఏం చేస్తా ఉంది, ఏడుస్తూ 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 లోపల ఆమె ప్రార్థనలు చేస్తా ఉంది. ఎందుకు? కారణం ఏంటంటే నాకు పిల్లలు కావాలి, నాకు గర్భఫలం కావాలి. ఆలోచన చేయండి, ఎంతగా ఆమె తాపత్రయపడిందో ఆ యొక్క వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే అర్థమవుతాయి. తల్లి కావాలి. అయితే దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి, దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించి ఆమెకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. మొదటి అధ్యాయం 20వ వచనంలో చదివితే సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం, గర్భము ధరించి దాని ముందు లైన్ కూడా మనం చదివితే యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె ప్రార్థనను అంగీకరించాడు, ఆమెకు దేవుడు గర్భఫలమును అనుగ్రహించాడు. బిడ్డ పుట్టిన తరువాత ఆమె ఏం చేసింది, ఆ బిడ్డకు సమూయేలు అనేటువంటి పేరు పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లిగా నీ బాధ్యత, తల్లిగా నీ యొక్క బాధ్యతను ఏ రీతిగా నిర్వహించగలుగుతూ ఉన్నా. కారణం ఏంటంటే ప్రతి పిల్లలకి మొట్టమొదటి టీచర్ ఎవరో తెలుసా? తల్లి. ఎవరికైనా సరే మొట్టమొదటి టీచర్ ఎవరంటే తల్లి. కొంతమంది తల్లులు చిన్నప్పటి నుండే, ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండే మంచి మంచి విషయాలు, మంచి మంచి లక్షణాలు కలిగినటువంటి వాటిని నేర్పిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, మీ పిల్లలకు మీరు ఏమి బోధిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు? 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో కనబడుతుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎవరు నేర్పాలి? మొట్టమొదటి నేర్పించే అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? తల్లికే. గమనించండి. నేను ఒక చిన్న విషయాన్ని చదువుకుంటూ వచ్చాను. ఏంటి అదంటే, అమెరికాలో అంటే మనకంటే స్కూల్కి వెళ్ళాలి అంటే చాలా మంది చదువుకోవాలంటే స్కూల్స్కే వెళ్ళాలి కదా. కానీ అమెరికా దేశంలో స్కూల్స్ తో పాటు హోమ్ స్కూల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళ యొక్క దేశంలో హోమ్ స్కూల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హోమ్ స్కూల్ అంటే ఏంటో తెలుసా? పిల్లలు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. కానీ తల్లి పిల్లలకి బోధించాలి. ఏది పడితే బోధించినా కుదరదు, ఎలా పడితే బోధించినా కుదరదు. స్కూల్లో ఏ లెసన్స్ అయితే ఉంటాయో అవే లెసన్స్ తల్లి నేర్పించాలి. తల్లికి రాకపోతే ముందు తల్లి నేర్చుకోలేదు, ముందు తల్లి వెళ్ళి నేర్చుకోవాలి. ఆ తర్వాత తన పిల్లలకి ఇంట్లో నేర్పించగలగాలి. అలాగున నేర్పించి పిల్లలను చదివిస్తే పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు సేమ్ ఎగ్జామ్స్, స్కూల్లో వాళ్ళు ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తారు వీళ్ళు కూడా అవే ఎగ్జామ్స్ రాస్తారు.
గమనించండి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో వీళ్ళకి కూడా అలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, సేమ్. అయితే ఈ బాధ్యత అమెరికా దేశంలో ఎవరు తీసుకున్నారంటే తల్లిలు తీసుకున్నారు. హోమ్ స్కూల్ అంటారు, తల్లులు వాళ్ళ పిల్లలకు నేర్పించారు. అయితే మనం మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? మనము మన పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పించగలుగుతున్నాం ఆలోచన చేయండి. రెండోది, తల్లులు వాళ్ళు వాళ్ళ పిల్లల కొరకు ఏమైనా చేస్తారు. పిల్లల కొరకు ఏం చేస్తారు? ఏమైనా చేస్తారు. కొన్నిసార్లు బలహీనంగా ఉన్నా, కొన్నిసార్లు నీరసంగా ఉన్నా తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నాకు కావాలి అంటే ఆ నీరసంలో కూడా తల్లి ఏం చేస్తే పిల్లలు అడిగారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడిగినది ఇవ్వటానికి, తయారు చేయడానికి ఇష్టపడుతుంది, లేకపోతే సిద్ధపడుతుంది. అవునా? అది తల్లికి ఉన్నటువంటి ప్రేమ తన యొక్క బిడ్డల విషయంలో. దేవుని యొక్క వాక్యంలో మనకి తెలిసినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు సొలొమోను దగ్గరికి ఇద్దరు తల్లులు వెళ్ళారు. సొలొమోను దగ్గరికి ఇద్దరు తల్లులు వెళ్ళారు. ఆ ఇద్దరు తల్లుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇద్దరు ఒకే సమయంలో పిల్లలను కన్నారు. ఇద్దరు కూడా ఒకే టైంలో పిల్లలను కన్నారు. కానీ ఒక తల్లి ఏం చేసింది? నా పక్కన పిల్ల ఉంది అనేటువంటి సోయి లేకుండా చెయ్యేసిందో, కాలేసిందో, మీద పడిందో తెలియదు, కానీ ఆ పుట్టిన పిల్లడు ఊపిరాడగా చనిపోయాడు. అయితే పక్కన ఉన్నటువంటి తల్లి చాలా బాగా చూసుకుంటుంది. అయితే ఈవిడ కులుకులు పుట్టి నా పిల్ల చచ్చిపోవటం ఏంటి, ఆవిడ పిల్ల బతుకున్నట్టు ఏంటని ఈవిడ ఏం చేసింది? షిఫ్ట్ చేసేసింది. గమనించండి, పుట్టినటువంటి పిల్లలు మొదటి వారం రోజుల్లో ఇంచుమించు ఒకేలా కనబడుతూ ఉంటారు కదా, ఒకేలాగా కనబడుతూ ఉంటారు. అందుకని అనుకుంటా అమెరికా దేశంలో పిల్లలు పుడితే పుట్టిన వెంటనే కాలుకి ఒక స్ట్రిప్ లాంటిది వేసి దాని మీద పేరు కూడా రాసి కాలుకి స్టాంప్ చేస్తారు అన్నమాట. వాళ్ళ పేరు ఇది అన్నట్టుగా ఆలోచన చేయండి సార్. కానీ ఇక్కడ ఒక పిల్ల చనిపోయింది, ఇంకొక తల్లి తన పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటే ఇవే మార్చేసుకుంది. కానీ తర్వాత ఆ తల్లి ఆ పిల్లలు చూసుకునే దీనిది నా పిల్ల ఎలా ఉండదు, ఆ పిల్ల ఇలా కాదు అని వెంటనే గుర్తుపట్టింది. అది తల్లుకున్నటువంటి లక్షణం. తల్లి తన బిడ్డలను ఏం చేస్తుంది? చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అంటే ఈ చాలా సులువుగా గుర్తించగలుగుతారు. వాళ్ళకి ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే, వాళ్ళు మాస్క్ పెట్టుకున్నా సరే, టోపీ పెట్టుకున్నా సరే, అవసరమైతే మంకీ క్యాప్ అంటారు కదా, ఆ క్యాప్ వేసుకున్నా సరే తల్లి ఏం చేస్తుంది? గుర్తుపట్టగలుగుతారు. అది తల్లుకున్నటువంటి లక్షణం. ఒకసారి మా పాస్టర్ గారు ఎలా చెప్తా ఉన్నారు, ఏమంటున్నారంటే స్కూల్ నుంచి వచ్చే టైంకి ప్రతిరోజు ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ వస్తారు కదా, ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని? ఈరోజు బస్సు పాడైంది, బస్సు రాదు, సో మీరే వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే ఒక ఆవిడ వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఏమంటే మన పిల్లలకి బస్సు రాదంట, మీరు వెళ్ళి తీసుకురండి అంటే ఆయన ఆఫీస్ నుంచి స్కూల్ విడిచిపెట్టే టైం కల్లా ఆయన స్కూల్ దగ్గరికి వెళ్ళి బయట వెయిట్ చేస్తాడు. వెయిట్ చేస్తుంటే స్కూల్ అయిపోయింది, 4 గంటలకు బెల్ రింగ్ అయింది, అందరూ ఒకేసారి చూసారు పిల్లలు. ఈయనకి అర్థం కాదు, ఎవడబ్బా మా పిల్లలేదు ఏం తెలియక వెంటనే ఫోన్ చేసి మన పిల్ల ఈరోజు ఈ బట్టలు వేసుకుందా, యూనిఫామే, అందరు యూనిఫామ్ వేసుకున్నారు, అందరు యూనిఫామ్లు మాకు ఎలా ఉంటాయి. ఈయనకి అర్థం కావట్లా. పోనీ మన పిల్లకి ఈరపడలు వేసావు, ఆ రకంగా నేను కనపడదాం అనుకున్నాడు. అందులో బ్లూ కలర్ పనులే, అందులో కూడా ఇది లేదు. మరి అలాగా మన పిల్ల బ్యాగ్ ఏ కలరు, ఆ బ్యాగ్ కలర్ చెప్పేసరికి కొంతమంది పక్క తీసేసుకున్నాడు దృష్టిలో నుంచి. ఓకే, కొంతమంది కనిపించారు, అందరూ మన పిల్లలు చూసుకున్నాడు. ఇంకా మన పిల్ల లంచ్ బ్యాగ్ ఏ కలరు, మొత్తానికి ఫైండ్ అవుట్ చేశాడు. అన్నాడంట, ఇంత మొదలు గుర్తుపట్టలేదు తెలుసా,
అమ్మయ్యా దొరికావు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే తల్లి భార్యలో చెప్తున్నాడు, మన పిల్లల్ని కనిపెడతాం ఎంత కష్టమైందో తెలుసా అన్నాడు. ఆలోచించాడు ఒకసారి. కొంతమంది మగవారి యొక్క పరిస్థితి కొన్నిసార్లు ఇలా ఉండొచ్చు, కానీ అదే ప్లేస్లో తల్లి ఉంటే ముందు చూసినా పక్కన చూసినా వెనక చూసినా తన పిల్లలు ఏం చేయగలుగుతుంది, చాలా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అది తల్లికి ఉన్నటువంటి లక్ష్యం. అయితే ఈ ఇతర తల్లులు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా ఏమంటారు, న్యాయం చేయమంటారు. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది నా బిడ్డ అంటే ఇది నా బిడ్డ, ఇది నా బిడ్డ అంటే ఇద్దరు కూడా అదే మాట చెప్తున్నారు. అయితే రాజుగారు ఒక మంచి ఆలోచన చేసి చెరుసగం చేసి చెరుకు మొక్క తీసుకున్నట్టే అసలు తల్లి కానీ తల్లి ఏం చేసింది, సరే నాకు చచ్చిపోతే చేసేటా, కానీ అసలు తల్లి ఏమంది, చంపద్దు, కావాలంటే ఆవిడకి ఇచ్చేది కానీ నా పిల్లలకు మాత్రం చంపదు. అవునా? అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. కొన్నిసార్లు పిల్లలకి దెబ్బ తగ్గిందనుకోండి, పిల్లలకి దెబ్బ తగ్గిందనుకోండి, పిల్లలు దెబ్బతడం జనాలకి ఎడవడం అనేది జరుగుతుంది. కానీ పిల్లలతో పాటు సమానంగా ఇంకో ఎవరేం చేస్తారో తెలుసా, తల్లి. పిల్లలతో పాటు సమానంగా అవసరం ఇంకా గట్టిగా ఏం చేసేవాళ్ళు ఎవరో తెలుసా, తల్లి. పిల్లలు ఆ బాధ మర్చిపోయిన తర్వాత ఏడు పానేస్తారు, తల్లి మాత్రం మానరు. గుర్తొచ్చుకొని ఎగిరి చేస్తే నా పిల్లడు ఎలా ఉన్నాడు, నా పిల్ల ఎలా ఉందో, అన్ని ఎలా ఉందో. అవునా? అది తల్లి యొక్క ప్రేమ. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. తల్లి అనుకుంటే ఎలాంటిదైనా సాధిస్తుంది అంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దావీదు ఆయన రాజుగా ఉన్న తరువాత ఆయన యొక్క వయసు అయిపోయింది, ముసలుడు అయిపోయాడు, నెక్స్ట్ ఇంకొకరు రాజు కావాలి. అలాంటి సమయంలో దావీదు యొక్క పిల్లల్లో ఒకడు ఏం చేశాడంటే నేనే రాజుని అని నిలబడటానికి ప్రయత్నం చేశాడు. అతని పేరేంటో తెలుసా, అదోనియా అని దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతారు. మొదటి రాజు గ్రంథము 1వ అధ్యాయంలో 5వ వచనంలో చదివితే ఈ విషయాలన్నీ కనబడతాయి. అదోనియా. ఈ అదోనియా అనేటువంటి వాడు ఎవడు అంటే దావీదు కుమారులలో ఒకడు. దావీదుకి ఇంచుమించు 21 మంది పిల్లలు ఉన్నారు. కుమార్తెల గురించి నేను చెప్పాలి. కుమారులు 21 మంది ఉన్నారు. అందులో అదోనియా అనేటువంటి వాడు కూడా ఒకడు. చాలా అందంగా ఉండేవాడు అంట, బహు సౌందర్యవంతుడు అని ఆ యొక్క 5-6 వచనాలలో ఈ యొక్క వ్యక్తి గురించి కనబడతాం. అయితే ఇతను ఏం చేశాడు, మా నాన్న తర్వాత నేనే కదా రాజుని అనుకుని అతను ప్రకటించేసుకున్నాడు. ఏమని, నేనే రాజుని అని. వెళ్ళి కొంతమందిని వెనకాల వేసుకుని రథం ఎక్కి ఊరేగేస్తున్నాడు. అక్కడ రాజుకి జై, రాజుకి జై అని చెప్పేసి కొంతమందిని అరవమని చెప్పేసి కొంతమందిని నియమించుకున్నాడు కూడా. వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ఆ టైంలో బెత్షెబ దావీదు దగ్గరికి వచ్చింది. అక్కడ నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక తల్లిగా నేను చెప్తా ఉన్నా, ఒక తల్లిగా ఆ బెత్షెబ దావీదు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, నీవు నాకు ఏం వాగ్దానం చేశావు, నువ్వు నాకు ఏం మాట ఇచ్చావు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అదోనియేమో నేనే రాజులను ప్రకటించుకుంటూ ఉన్నాడు, నీవేమో నా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు రాజులు చేస్తారన్నావు, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని బెత్షెబ దావీదు దగ్గర మొదలుపెట్టింది. మాటలు కావచ్చు, యుద్ధం కావచ్చు, పోట్లాట కావచ్చు, పంతం నెగ్గించుకోవడం కావచ్చు. కొన్నిసార్లు కొంతమంది తల్లులకు తెలుసు వాళ్ళ మాట ఎలా నెగ్గించుకోవాలి. అవునా? అది భర్త దగ్గర కావచ్చు, తల్లి దగ్గర కావచ్చు, తండ్రి దగ్గర కావచ్చు. వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే కొన్నిసార్లు ఎలా సాధించాలో వాళ్ళకే మీకు తెలుసు. అవునా? బెత్షెబ కూడా ఏం చేస్తా ఉంది, నీవు ఇచ్చినటువంటి మాట ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని రాజు దగ్గర అంటే దావీదు దగ్గర కూర్చొని మరి ఆమె ఏం చేసింది తన యొక్క పంతాన్ని నెగ్గించుకుంది. రాజు ఇచ్చినటువంటి మాట ఆ రాజు నెరవేర్చేటట్టుగా చేసుకుని
అదోని అనేటువంటి వ్యక్తి రాజుగా తనను తాను ప్రకటించకుండా దావీదు నాతానుని పిలిచి నువ్వు వెళ్ళి సొలొమోనును అభిషేకించి రాజుగా ప్రకటించు అని చెప్పి ఆయన ఏర్పాటు చేసిన తర్వాత సొలొమోను అక్కడ ఇశ్రాయేలీయులకు రాజుగా అయ్యాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సొలొమోను రాజుగా అవడానికి గల కారణం, ముఖ్య కారణం ఎవరు అంటే ఎవరు? తల్లి అయినటువంటి ఈ యొక్క బెత్షెబ. అది తల్లికి ఉండేటువంటి లక్షణం. ఇంకొక తల్లి గురించి మీకు చెప్తాను. మత్తయి సువార్త అక్కడ 15వ అధ్యాయంలో మనం చదివితే, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో చదివితే అక్కడ 22వ వచనంలో ఒక స్త్రీ గురించి కనబడుతూ ఉంటుంది. ఆ స్త్రీ పేరు పేరైతే లేదు కానీ ఊరు మాత్రం కనబడుతున్నది. కనాను స్త్రీ అని దేవుని వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. వాక్యంలో కనబడుతుంది. తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, గమనించండి, ఎవరు వచ్చారు అక్కడికి? కనాను స్త్రీ ఒకటి వచ్చి. ఇప్పుడు ఈ కనాను స్త్రీ తూరు సీదోనుల ఈ యొక్క ప్రాంతం గురించి ఆలోచన చేస్తే అన్య జనులుగా ఉండేటువంటి వారెవరు? అన్య జనులుగా ఉండేటువంటి వారు, విగ్రహారాధన చేసేటువంటి వారు, దయ్యాలకి, దేవతలకి, రాళ్ళకి, రప్పలకి మొక్కేటువంటి వారు. అయితే అటువంటి ఆమె యేసే దగ్గరికి వచ్చి ఏమంటుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేసాను. తల్లి యొక్క ప్రేమ మీరు గమనించండి. తన యొక్క పిల్ల ఏమవుతుంది? బాధపడుచున్నారు, దయ్యం బట్టి బాధపడుచున్నారు. ఆ బాధలో తల్లి తట్టుకోలేకపోతుంది. ఆ బాధలో తల్లి తట్టుకోలేకపోతుంది. అందుకని యేసే దగ్గరికి వచ్చి ఏమంటూ ఉంది? నన్ను కరుణించుము అని యేసే దగ్గర కేకలు వేస్తాం. అయితే శిష్యులు ఏమంటున్నారు? ప్రభువా, బోధకుడా, ఈమెను ఏం చేయి? పంపించేయి, పంపించేయి, పంపించేయి. ఏంటి నస అన్నట్టుగా శిష్యులు మాట్లాడుతున్నారు. కానీ ఈమె వెళ్ళిందా? ఈమె అక్కడి నుంచి వెళ్ళిపోయిందా? లేదు. దేవుని యొక్క వాక్యంలో మనం లాస్ట్కి చదువుకుంటూ వెళ్తే, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో నేను ఆ గడిలో ఆమె కుమార్తె ఆ గడిలోనే, ఆ క్షణంలోనే. అంటే తల్లి యొక్క ప్రేమ, తన యొక్క పిల్లలు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే మంచిగా ఉండాలి అనేటువంటి రీతిగా ఆయన. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని బిడ్డలుగా పిల్లలు తల్లిదండ్రుల ఎలా ఉంటున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం. 2, తల్లిగా మీరు దేవుని దృష్టిలో ఉంటున్నారు, మీ పిల్లల దగ్గర ఎలా ఉంటున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఇందాక చెప్పినటువంటి మాట, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు మీ తల్లికి చిన్న గిఫ్ట్ లాంటిది ఏదో ఒకటి ఇచ్చి ఏం చేయండి? వాళ్ళని సర్ప్రైజ్ చేయండి, లేకపోతే సంతోషపెట్టండి. ఎందుకు అలా చేయాలంటే వాక్యం ఏమంటుంది? 1 దీర్ఘాయుష్మంతులు అన్నట్లు ఉంటుంది, 2 నీకు మేలు కలిగినట్లు అని చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండటానికి, లేకపోతే మేలు పొందే వారిగా ఉండటానికి మరి మనము దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుందాం. కొద్ది మాటలు మన వెనుకడిలో దేవుడు పలుకు చేసి నడిపించడం కాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవాన్ని ఘన నామమునకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. నిమిడమైన మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచి దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, దేవాని యొక్క సన్నిధిలో మీరు చేసిన మేలును బట్టి కారణం బట్టి దేవాని సన్నిధిలో నీకు కానుకలు సమర్పించడానికి, అర్పణములు సమర్పించడానికి
మీరిచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా. దేవా, ఈ సమయంలో నీ బిడ్డలందరినీ దేవా ఫలింపచేయమని, నూరంతులుగా దీవించమని నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నాయో సమస్య ఎరిగినటువంటి దేవుడు అన్ని విషయాలలో మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నా. అలాగే దేవా, రేపు జరగబోతున్న ఎలక్షన్స్ బట్టి వందనాలు. దేవా, నీ యొక్క దేవా మరి విడుదలగా ఎవరికి ఓటు వేయాలో ఒక మంచి ఆలోచనతో, ఉద్దేశంతో ఓటు వేయడానికి సహాయం దయచేయండి. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఎటువంటి తొందరపాటు జరగకుండా, గొడవలు జరగకుండా దేవా నీ యొక్క కాపుదల మన గ్రామం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారంలో జరిగే పనుల్లో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో, పనిపాట్లలో, ప్రార్థనలో తోడులోని సహాయం దయచేసి నీ మేలు తెలిపి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడేని నడిపించును గాక. ఆమేన్.